హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పూరీకి కాంబినేషన్గా పెద్ద శనగలు బంగాళదుంప కర్రీ తయారీ విధానం చూద్దాం. ముందుగా పెద్ద శనగలు నానబెట్టుకోవాలి. ఈ శనగలు నేను ముందు రోజు నైట్ నానబెట్టుకున్నాను మార్నింగ్ టిఫిన్కి. తర్వాత రోజు ఉదయం నానిన శనగలను కుక్కర్లో వేసుకోవాలి. ఒక పెద్ద సైజు బంగాళదుంప చెక్కు తీసుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని శనగలతో పాటు కుక్కర్లో వేసుకోవాలి. వీటిలో వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి 3-4 విజిల్స్ రానివ్వాలి. తర్వాత స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అందులో కొంచెం సాజీరా, బిర్యానీ ఆకు, కొంచెం పసుపు వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత 1 క్యారెట్ తురిమి వేసుకోవాలి. క్యారెట్ బాగా ఫ్రై అయిన తర్వాత బంగాళదుంప వేసుకోవాలి. ఉడికించి పెట్టుకున్న బంగాళదుంప వేసుకుని గరిటెతో కలుపుతూ మ్యాష్ చేసుకోవాలి. తగినంత ఉప్పు, 2 స్పూన్ల కారం వేసుకోవాలి. తర్వాత పెద్ద శనగలు వేసుకోవాలి, ఉడికించి పక్కన పెట్టుకున్నవి. ఇందులో వాటర్ పోసుకోవాలి. 4 పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కూర ఉడుకుతున్నప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. లాస్ట్లో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా పెద్ద శనగలు బంగాళదుంప కర్రీ రెడీ అయిపోయింది. ఈ కర్రీ పూరీ చపాతీలకు ఎంతో టేస్ట్గా ఉంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.